శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో మొదటిసారిగా 2025 సంక్రాంతి వ్యాపారాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలే పంచుకున్నాయి. ఇంతవరకు వస్త్ర వ్యాపారానికి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా నడిచిన లేదా రాజమండ్రి కేంద్రంగా నడిచిన హైదరాబాద్లో బ్రాంచీలు ఉన్న కొన్ని వస్త్ర వ్యాపార సంస్థలు వ్యాపారం చేసినా కూడా శ్రీకాకుళంలో సంప్రదాయ వ్యాపారస్తులకి ఎంతో కొంత వ్యాపారం జరిగింది. కానీ ఈ ఏడాది పూర్తిగా కార్పొరేట్ పరమైపోయింది. అది ఎలాగో చెప్తానో ఒకసారి చూడండి. ఈ సంక్రాంతికి ముందు జుడియో అనే ఒక షోరూము అసలు సెంటర్ అంటే ఏరియాకి సంబంధం లేకుండా పాత శ్రీకాకుళం ఏరియాలో పెట్టారు. ఇది టాటా గ్రూప్కి సంబంధించింది. జుడియో ప్రారంభించి 6 నెలలైనా ఇంతవరకు అంతంత మాత్రంగా వ్యాపారం చేసి ఇక జుడియో ఈ జిల్లాలో ఈ నగరంలో పెద్దగా వ్యాపారం చెయ్యదు, ఇక్కడ ఈ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయటం లేదు అన్న టాక్ వచ్చిన పరిస్థితుల్లో కూడా ఈ సీజన్లో జుడియో పెద్ద ఎత్తున రెడీమేడ్ వ్యాపారం చేసింది. కారణం టాటా ప్రోడక్ట్ కావడం, 2 అత్యంత చౌకలో బ్రాండెడ్ బట్టలు లభించడం శ్రీకాకుళం జిల్లా వాసులకి ఇది కొత్త అనుభూతి. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అనేక రకాల బట్టలు, అనేక రకాల జీన్స్, అనేక రకాల ఆఫర్లతో తక్కువ ధరలు దొరకడం వల్ల పెద్ద ఎత్తున రెడీమేడ్ వ్యాపారం అటుపోయింది. ఇక చీరలు, మహిళలకు సంబంధించిన చుడీదార్స్, పంజాబీ డ్రెస్, గాగ్రాస్ ఇలాంటివి ఏమి చెప్పుకున్నా కూడా ఈ సంవత్సరం ఈ అప్పటి మాదిరిగానే ఎస్ఆర్, ఆర్కే, మళ్ళీ ఎస్ఆర్ ఇంకో బ్రాంచ్ ప్రీమియం కలెక్షన్స్ అని కళ్యాణి అనే పేరుతో కొత్తగా చడీ చెప్పులు లేకుండా స్టార్ట్ చేసిన మరో బ్రాంచ్, సౌత్ ఇండియా ఇవన్నీ పంచుకున్నాయి. దీనికి తోడు మొన్నటి వరకు పాలకొండ రోడ్డు చివరిలో సిఎంఆర్ షాపింగ్ మాల్ అని నడిపి అసలు అది ఉందా లేదా అన్న ఊసులో లేకుండా, సోదులో లేకుండా పోయిన సిఎంఆర్ ఈరోజు మెయిన్ సెంటర్లో అతి పెద్ద షోరూమ్ ఓపెన్ అవడంతో ఈ సంవత్సరం వ్యాపారం సిఎంఆర్కి బాగా మళ్ళింది. కానీ ఎస్ఆర్ అత్యంత చవక రకం చీరలు అమ్మడం, తక్కువ ధరకే కేజీల లెక్కన కిలోల మాదిరిగా తూకంతో అమ్మడం వల్ల ఈసారి ఎస్ఆర్లో జనం ఎక్కువగా కనిపించారు. దీంతో ఒకవైపు సిఎంఆర్, ఎస్ఆర్లో 2, ఆర్కే, సౌత్ ఇండియా ఇవన్నీ మహిళల తాలూకా వస్త్ర ప్రపంచాన్ని పూర్తిగా కొలగొట్టేశాయి. ఇక శ్రీకాకుళం నగరంలో కేవలం కస్టమర్ల సంబంధ బాంధవ్యాల మీద నడిపే వ్యాపారాలు ఈ సంవత్సరం ఏమాత్రం ఆశాజనకంగా సాగలేదు. అయితే అందరి దగ్గర ఈ సంక్రాంతికి రైతులు కలకలలాడడం వల్ల ధాన్యం కొనుగోలు సొమ్ములు వెంటనే జమ అవుతుండడం వల్ల పెద్ద ఎత్తున శ్రీకాకుళం మార్కెట్కి రైతులు వారి కుటుంబాల్లో తరలి వచ్చింది. అయితే ఎవరికో వారికి వ్యాపారం అయింది కదా, ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది కదా, దీనివల్ల మార్కెట్లో మనీ సర్క్యులేట్ అవుతుంది కదా అనే ప్రశ్న మీకు తలెత్తితే ఆ తప్పు నాది కాదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో సంపద శ్రీకాకుళంలో ఖర్చు అయితేనే శ్రీకాకుళంలో సగటు మనిషి జీవన ఆర్థిక ప్రమాణం పెరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక షాప్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జుడియోలో తీసుకోండి. జుడియోలో అయిన ప్రతి రూపాయిని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? లేదు సిఎంఆర్లో తీసుకోండి, లేదా ఎస్ఆర్లో తీసుకోండి. ఇక్కడ పోగైన ప్రతి రూపాయి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడి? ఈ జిల్లాలో ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది? వాళ్ళు దీన్ని పట్టుకెళ్ళి ఇంకో దగ్గర బ్రాంచ్ పెడతారు, లేదా ఇంకో దగ్గర భూములు కొంటారు, లేదా ఇంకో దగ్గర బంగారాన్ని మదుపు చేస్తారు. శ్రీకాకుళం వ్యాపారస్తుడికి శ్రీకాకుళంలో వ్యాపారం అయితే దానికి అనుబంధంలో ఉన్న మిగతా రంగాలు బతుకుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈజీగా వ్యాపారం చేసుకోవడం కోసం మంత్రి నారాయణ గారు ఈ మధ్యన విపరీతమైన సంస్కరణ తీసుకొచ్చారు. నిజమే, ఎందుకంటే గడిచిన 8 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ పడుకుంది.
జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పడుకుంది. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా పడుకుంది. నోయిడాలో, గుర్గావ్లో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు అతి చౌకగా ఇస్తున్నారు. హైదరాబాద్లో అయితే ఇంకా మీకు పిలిచి ఎప్పుడూ లేనంత చౌక ధరలకు ఇస్తామని రకరకాల ప్రమోషన్స్ వస్తున్నాయి. శ్రీకాకుళంలో మీకు ఆ మేరకు అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లు, కమ్యూనిటీ గ్రూప్ హౌస్లు లేవు, కానీ స్థలాలు మాత్రం ఈ మధ్యకాలంలో అమ్ముడుపోవడం లేదు. శ్రీకాకుళంలో ఒక వస్త్ర వ్యాపారికో లేదా ఒక హోటల్ వ్యాపారికో వ్యాపారం అయితే ఆ డబ్బులతో శ్రీకాకుళంలో ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు, ఇంకో బ్రాంచ్ పెడతాడు, ఇంకో స్థలం కొంటాడు, లేదంటే స్థలం మీద ఇల్లు కడతాడు. దీనివల్ల నిర్మాణ రంగం అన్నిట్లోనూ ఈ మనీ ఇక్కడ సర్క్యులేట్ అయితేనే ఇక్కడ ప్రజలకి అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది. కానీ ఈరోజు మనం ఈ జిలుగు వెలుగులు కార్పొరేట్ మోజులో సొమ్ముని ఎక్కడికో పంపించడం వల్ల వేరెక్కడో మదుపు జరిగి మన జిల్లా మాత్రం అలానే ఉండిపోతుంది. వ్యాపారం అయితే పక్కాగా జరిగింది, కానీ అది కూడా ఈసారి ఎప్పటిలాగే జీటీ రోడ్డుకే పరిమితమైపోయింది. నేను ఎప్పుడు అనుకుంటాను, చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఫుట్పాత్లు ఇంకా రోడ్డు మీదకి వచ్చి మరి వస్త్ర వ్యాపారాలు, చెప్పులు ఇవన్నీ పెట్టేసి ట్రాఫిక్కి విపరీతంగా అంతరాయం కలిగిస్తున్నారు. మీరు ఒక వార్త రాస్తే పోలీసులు గట్టిగా స్పందిస్తారు, ఆ ఆక్యుపేషన్స్ తొలగిస్తారు అని నాకు చాలామంది అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. కానీ నేను ఈ పాలసీకి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఆ రోడ్డు మీద ఎవడైతే చెప్పులు అమ్ముతున్నాడో, ఎవడైతే 100 రూపాయలకి ఒక టీషర్టో, షర్టో, జీన్ ప్యాంటో ఇస్తున్నాడో వాడు మాత్రమే ఈ జిల్లావాసి. వాడి దగ్గర 4 రూపాయలు ఆడితేనే ఈ జిల్లాలో వాడు 4 సినిమా థియేటర్లకు వెళ్తాడు, లేదంటే పిల్లలకి 4 పుస్తకాలు కొంటాడు, లేదు అంటే భార్యకి 4 వస్తువులు కొంటాడు. ఏదో ఒకటి ఈ మనీని ఇక్కడే సర్క్యులేట్ చేస్తాడు. ఈ జిల్లా వాళ్ళు బతకడానికి ఒక ఆర్థిక మార్గాన్ని చూపిస్తాడు. స్వయంగా నేను బాధితుడిని అయినప్పటికీ ఆ రోడ్డు మీద ఆక్యుపేషన్స్ తొలగించడానికి ఒక వార్త రాయాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈరోజు ఫుట్పాత్ వ్యాపారులకి ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. ఇక కార్పొరేట్లు ఈ సొమ్ముని వాళ్ళ హెడ్ ఆఫీసుకు పట్టుకెళ్ళిపోతారు. ఈ జిల్లాలో రోడ్డు మీద అమ్మిన వర్తకుడు మాత్రమే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తాడు.